నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి మనకు కామెంట్లు అయితే వచ్చినాయి. సో ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అండ్ ఈ మెరిట్ లిస్ట్ వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది మన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. అండ్ అకార్డింగ్ టు దీస్ వెబ్సైట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు 4th August 2025 రోజు రిలీజ్ చేస్తారని చెప్పారు అన్నట్టు. ఓకేనా, 4th August 2025 రోజు. బట్ ఏ టైం అనేది మాత్రం మనకు తెలియదు. ఓకేనా, సో దీన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా చేసి మనకు 9th August రోజు అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది అనే విషయానికి వస్తే ఇదొక డమ్మీ లిస్ట్ అన్నట్టు. ఓకేనా, సో డమ్మీ లిస్ట్ ఇస్ నథింగ్ బట్ అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒక లిస్ట్ చేస్తారు. ఓకేనా, సో ఒక లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ లోపల మనకు మెరిట్ వైజ్ పేర్లు ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో వాళ్ళ ర్యాంక్ ఎంత వచ్చింది, వాళ్ళ నేమ్, వాళ్ళ జెండర్, వాళ్ళ కేటగిరీ అవన్నిటిని బేస్ చేసుకొని మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ దాన్ని మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ రోజు రిలీజ్ చేస్తారు. ఏ టైంకి రిలీజ్ చేస్తారు అని చెప్పి తెలియదు. అండ్ ఈ లిస్ట్ వల్ల మనకి ఉండే బెనిఫిట్స్ ఏంది, యూజెస్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎంత కాంపిటీషన్ ఉంది అనే అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ మెరిట్ లిస్ట్ లోపల ఎన్ని నేమ్స్ ఉంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనకు మన పొజిషన్ అనే అర్థమవుతుంది. ఓకేనా, సో మీ మెరిట్ పొజిషన్ ఎంత అనేది అర్థమవుతుంది. మనకి కాంపిటీషన్ అర్థమవుతుంది, మీ మెరిట్ పొజిషన్ అర్థమవుతుంది. అండ్ దాంతోపాటుగా నీ అప్లికేషను అసలు యాక్సెప్ట్ అయిందా, ఓకేనా, అప్లికేషను యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా అనే విషయం కూడా తెలుస్తుంది అన్నట్టు. అండ్ దాంతోపాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వల్ల ఉండే బెనిఫిట్ ఏదైనా ఉంది అంటే మనకి ఇది నార్మల్గా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఇందులోపల నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, నీ మార్క్స్ తప్పు పడ్డా, నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం కరెక్షన్ అయితే చేయించుకోవచ్చు. ఓకేనా, సో కరెక్షన్ ఎట్లా చేయించుకోవచ్చు అంటే మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ ఎట్లా చేయాలి, అండ్ దాంతోపాటుగా ఈ మెరిట్ లిస్ట్ని ఎట్లా అనాలిసిస్ చేసుకోవాలి, మనకు సీట్ వస్తా రాదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అని చెప్పి ఫర్దర్ వీడియోస్ లోపల మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటుగా కరెక్షన్స్ ఎట్లా చేసుకోవాలి, అండ్ మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టే ఉన్నాయా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి కూడా డీటెయిల్గా ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. వన్స్ మన మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడంతో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దాని గురించి పక్కా వీడియో అయితే మనం చేసుకుంటాం. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనకు కాంపిటీషన్ అర్థమవుతుంది, దాంతోపాటుగా మన మెరిట్ పొజిషన్ అర్థమవుతుంది. అండ్ ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటుగా మన అప్లికేషన్ అసలు వాళ్ళకు రీచ్ అయిందా కాలేదా, మనం హార్డ్ కాపీ సబ్మిట్ చేయకపోతే మన అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా కాలేదా అనేది అయితే ఉంటుంది అన్నట్టు. యాక్సెప్ట్ అయిందా కాలేదా అనేది కూడా ఈ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.